హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ట్ మూవీస్. ఈ ఇయర్లో ఇదే లాస్ట్ వీడియో. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2023ని ఒక గుడ్ నోట్ మీద ఎండ్ చేసేద్దాం. 2024 గురించి చాలా ఎక్సైటింగ్ ఉన్నా. మ్యాక్సిమం మన బిగ్ స్టార్స్ మూవీస్ అన్ని 2024లోనే ఉన్నాయి. సో బాక్స్ ఆఫీస్ దగ్గర మన వాళ్ళు ఇండియన్ సినిమాని షేక్ చేయబోతున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ విషయానికి వస్తే బబుల్ గమ్, సుమా కనకాల, రాజీవ్ కనకాల వారి కొడుకు రోషన్ కనకాల డిబెటెంట్ హీరోగా వస్తున్న మూవీ. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఓకేనే, డీసెంట్ మూవీ. ఇంటర్వెల్ బ్లాక్ నాకు బాగా కనెక్ట్ అయింది అండ్ మూవీలో వచ్చే ఇజ్జత్ అనే సాంగ్ చాలా బాగుంది. బీజిఎం కూడా కరెక్ట్ యాప్ట్ఫుల్ గా ఉంది. లవ్ స్టోరీకి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు. ఓవరాల్ గా మూవీ ఒక డీసెంట్ వాచ్ అండ్ వన్ టైం వాచబుల్ మాత్రమే. కళ్యాణ్ రామ్ అండ్ సంయుక్తమైన కాంబినేషన్ వచ్చిన డెవిల్ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా నడుస్తుంది. ఇంటర్వెల్ దగ్గర కూడా అనుకున్నంత రేంజ్ లో ఏముండదు. సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, కొంచెం యాప్ట్ఫుల్ గా ఉంటాయి. మిగతాదంతా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా ఎంగేజింగ్ ఫ్యాక్టర్ కనిపించదు. నేను పర్సనల్ గా మూవీ కనెక్ట్ అవ్వలేకపోయినా. అండ్ ఈ వీక్ రిలీజ్ అయిన లిరికల్ వీడియో సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే కుడిచి మడతపెట్టి మహేష్ బాబు గారి గుంటూరు కారం నుంచి థర్డ్ సింగిల్ వచ్చింది. సోషల్ మీడియాలో గట్టిగా ట్రోలింగ్ జరిగింది ఈ సాంగ్ మీద. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తమన్ అండ్ త్రివిక్రమ్ గారి మీద నెగిటివ్ ట్రోల్ చేశారు, ట్రెండ్స్ చేశారు. కానీ సాంగ్ టోటల్ గా రిలీజ్ అయిన తర్వాత అందరికీ నచ్చింది. మహేష్ గారు ప్యూర్లీ డామినేట్ చేశారు శ్రీలీలని డాన్స్ లో. సో నెవర్ బిఫోర్ అవతార్లో మనకు మహేష్ బాబు గారు మాస్ డాన్స్ స్టెప్స్ కనిపించబోతున్నారు. సైందా మూవీ నుంచి బుజ్జికొండ అనే ఒక ఎమోషనల్ సాంగ్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. లిరిక్స్ అండ్ బీజిఎం కూడా మంచి ఎమోషనల్ గా ఉంది. మీరు కూడా ఒకసారి లిక్ అయ్యండి. ఈగల్ మూవీ నుండి గల్లంతే అనే సాంగ్ రిలీజ్ అయింది, ఇది కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అప్డేట్స్. 2024లో ఏ ఫ్యాన్స్ ఎక్కువ హ్యాపీగా ఉండబోతున్నారంటే అది అన్డౌటెడ్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్. 2023 ఎండింగ్ లో సలార్ సక్సెస్ తోటి చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ హ్యాపీనెస్ లోనే ప్రభాస్ మారుతి మూవీ అప్డేట్, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ షూటింగ్ అప్డేట్, ప్రభాస్ నాగశ్విన్ కల్కి 2898 రిలీజ్ డేట్ అండ్ ట్రైలర్ డేట్. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. స్పిరిట్ మూవీ షూటింగ్ సెప్టెంబర్ 24కి అఫీషియల్గా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో ప్రభాస్ గారు ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ పోలీస్ ఆఫీసర్ లుక్ లో కనబడబోతున్నారు. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం రిలీజ్ డేట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. మనకి 2 days లో అనౌన్స్మెంట్ కూడా అఫీషియల్ గా వస్తుంది. ద మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఫ్రమ్ ఇండియా కల్కి 2898 ట్రైలర్ రిలీజ్ డేట్. ఇంకా 93 days తర్వాత ట్రైలర్ రావచ్చు అని నాగేశ్వరన్ గారు ఐఐటి బాంబేలో జరిగిన ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు. ఇంకా 93 days తర్వాత అంటే ఎగ్జాక్ట్గా April 1st అని అర్థం. April 1st రోజు ట్రైలర్ రిలీజ్ చేస్తారా లేదా అందరినీ ఏప్రిల్ ఫూల్ చేస్తారా అని మనం ఆ డేట్ వచ్చే వరకు ఏమీ డిసైడ్ కాలేదు. ఒక మంచి హోప్ తోటే ట్రైలర్ గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందాం. పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ గురించి అందులో యాక్ట్ చేసిన శ్రియా రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారు. ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఓజీ మూవీని తప్పకుండా చూడాలి. ఆయన ఏ క్యారెక్టర్లో అయితే చూడాలనుకున్నారు అలాంటి క్యారెక్టర్లోనే ఓజీలో కనబడతారు. ఉమెన్ క్యారెక్టర్స్ ని ఎంత బాగా కేరింగ్ చేస్తారు, ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ని పోర్ట్రే చేస్తారు. 70s 80s డ్రెస్సింగ్ స్టైల్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ అన్బీటబుల్ గా ఉంటుంది. ఈసారి గురి తప్పకుండా హిట్ పడుద్ది. పాత రికార్డ్స్ అన్ని బ్రేక్ అవ్వబోతున్నాయి ఓజీతోని. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్స్ ప్రతి ఆడియన్స్ ఓజీ గురించి వెయిట్ చేస్తున్నారు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. గుంటూరు కారం షూటింగ్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. ట్రైలర్ వచ్చేసి జనవరి 1st వీక్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇంకేది ఫైనల్ కాలేదు. మన గురూజీ ఏం ప్లాన్ చేస్తున్నాడో చూద్దాం. రీసెంట్ గా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ గారి డెవిల్ మూవీ పార్ట్ 2 కూడా ఉండబోతుందని డెవిల్ మూవీ సక్సెస్ మీట్ లో అనౌన్స్ చేసేశారు. పార్ట్ 2 షూటింగ్ 2024 లో స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 లో 1940s తో పాటు ప్రజెంట్ సొసైటీని కూడా చూపించబోతున్నారంట. అలాగే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ గారు ఎవరు ఏమనుకున్నా సరే నా వరకైతే దేవర మూవీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కన్నా చాలా పెద్ద ఇమాజినేషన్ వరల్డ్, దీనికన్నా నేను ఇండియన్ సినిమాలో బెస్ట్ మూవీ చూడలేదు అని చాలా స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ ఫైట్ ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలోనే ఎక్కడా చూడలేదు. ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైట్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నారు. 1900s లో జరిగే ఒక వాయిలెంట్ స్టోరీయే ఈ దేవర. జనవరి 8th దేవర గ్లిమ్స్ వచ్చిన తర్వాత అప్పుడు క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని మించి దేవరాలో ఏముందో. సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ లో చిన్న మూవీ అంటే హనుమాన్. దీనికి రీసెంట్ గా సెన్సార్ అప్పుడు కూడా చాలా హడల్స్ ఫేస్ చేశారు. థియేటర్స్ వైజ్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు. మన టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అయిన ప్రభాస్ గారికి హెల్ప్ తీసుకోవాలని ప్రశాంత్ వర్మ ట్రై చేస్తున్నారు. కుదిరితే ఆయన ఒక ప్రమోషనల్ ఈవెంట్ కి రమ్మని లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకురావాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. మరి ప్రభాస్ గారు ఏమంటారో, ఆయన బిజీ షెడ్యూల్ ని చూసుకొని ఓకే అంటారా లేదా అనేది మనం 2-3 days లో అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. మన దిల్ రాజు గారు కూడా ఒక ఆఫర్ ఇచ్చారు సంక్రాంతి మూవీస్. ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఏ మూవీ అయినా విత్డ్రా చేసుకుంటే వాళ్ళ రిలీజ్ డేట్ ని ఆ మూవీకి సోలో రిలీజ్ డేట్ వచ్చేలా ప్లాన్ చేస్తాము అని ఇచ్చారు. కానీ ఏ మూవీ తగ్గేలా కనబడడం లేదు. ఎవ్రీ మూవీ వాళ్ళ కంటెంట్ ని నమ్ముకొని రాబోతున్నారు.
ఈ టాపిక్ మీదనే మన ప్రశాంత్ వర్మ కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు, తనకి బెదిరింపులు కూడా వస్తున్నాయంట పెద్ద పెద్ద స్టార్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నుంచి. మరి ఏం జరగబోతుంది, హనుమాన్ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే క్లారిటీ వస్తుంది. నాకెందుకు హనుమాన్ మూవీ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్లీ గేమ్ చేంజర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. శంకర్ గారి డైరెక్షన్ వస్తున్న ఇండియన్ 2 టోటల్ గా షూటింగ్ కంప్లీట్ అయింది. జస్ట్ ఒక 2 సాంగ్స్ మాత్రమే కంప్లీట్ కావాలి, మిగతాదంతా కంప్లీటెడ్. సమ్మర్ 2024 కి ఇండియన్ 2 రిలీజ్ అయిన తర్వాత టోటల్ గా ఫుల్ స్పీడ్ లో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ జరుగుతుంది. 100% 2024 లోనే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసేసారు. అండ్ దిల్ రాజు గారు కూడా వినాయక చవితికి ప్లాన్ చేస్తున్నాము గేమ్ చేంజర్ ని అని చెప్పాడు. ఇంకోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ వస్తున్న RC16 మూవీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. అలాగే AR రెహమాన్ గారు కూడా కొన్ని ట్యూన్స్ ని కంపోజ్ కూడా చేసేసారు. మూవీ షూటింగ్ వచ్చేసి 2024 మార్చ్ లేదా ఏప్రిల్లో స్టార్ట్ అవ్వబోతుంది. పుష్ప మూవీ ఆన్ గోయింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిందంట. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్, రష్మిక మందన మధ్య కొన్ని సీక్వెన్స్ ని షూట్ చేశారు. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి మనకి జనవరి లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ అవ్వబోతుంది. విక్టరీ వెంకటేష్ గారి 75th ఫిలిం చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు, శ్రీ విష్ణు అండ్ నాని గారు ఇంకా చాలా యాక్టర్స్ పార్టిసిపేట్ చేశారు. ఎనిమల్ మూవీ OTT వర్షన్ థియేట్రికల్ డ్యూరేషన్ 3 hours 21 minutes కి ఇంకో 9 minutes యాడ్ చేసి నెట్ఫ్లిక్స్ సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. రిలీజ్ డేట్ కూడా మనకి 2-3 days లో అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. తమిళ్ యాక్షన్ డైరెక్టర్ అండ్ పంజాబ్ మూవీ ఫేమ్ విష్ణువర్ధన్ గారు సల్మాన్ అండ్ త్రిష కాంబినేషన్ లో ద బుల్ అనే మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతుంది. సుహాస్ అప్కమింగ్ మూవీ అంబాజీపేట బ్యాండ్ Feb 2nd 2024 లో రిలీజ్ అవబోతుంది. అండ్ లాస్ట్ OTT రిలీజింగ్ మూవీస్ తరుణ్ భాస్కర్ కీడాకోల ఆహారో స్ట్రీమ్ అవుతుంది. అజయ్ భూపతి అండ్ పాయల్ రాజ్పూత్ మూవీ మంగళవారం హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ హైలీ రికమెండెడ్ మూవీ 12th ఫెయిల్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సల్మాన్ ఖాన్స్ యాక్షన్ మూవీ టైగర్ 3 ఈ వీక్ ప్రైమ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2024 మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యూ ఆల్.